హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు లాగ్ అయితే ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మన సైడ్ దుర్గామాత నవరాత్రులు ఎలా జరుపుతారో ఇక్కడ కూడా మనకు మానసదేవి ఒక దేవత అని అట్లనే పూజిస్తారు. సేమ్ నవరాత్రులు ఈరోజు లాస్ట్ డే. సో ఒకసారి వెళ్దాం టెంపుల్కి అనేసి అయితే ఈరోజు అయితే వెళ్ళినాం లాస్ట్ డేకి. మన సైడ్ ఉన్న ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే మనం టెంపుల్కి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయలు అండ్ కుంకుమ పసుపు అట్లా తీసుకెళ్తాం కదా. బట్ ఇక్కడైతే స్వీట్స్ వెళ్తారు. స్వీట్స్ తీసుకెళ్ళి దేవతకైతే పెడతారు. మళ్ళీ ఇక్కడ మనకు బొట్టు అలాంటివి ఏం లేవు, పెట్టుకోనికైనా ఏం లేదు. జస్ట్ అక్కడ చిన్న లైట్గా ఒక విభూదిలా ఉంది, అది పెట్టుకుంటారు. లేదంటే చాలామంది స్కిప్ చేస్తారు అంతే, అది పెట్టుకోవాలనే లా కూడా లేదు. ఎంతైనా మన టెంపుల్స్ ఉన్నంత హడావిడి మన ఇక్కడ టెంపుల్స్కి అంత హడావిడి ఏం లేదు. బట్ చాలా పీస్ఫుల్గా ఉంది. అంటే చూడనీకైనా ఎవరైనా కూర్చోనికి అట్లా పీస్ఫుల్గా అట్మాస్ఫియర్ అయితే బాగుంది ఇక్కడ. అండ్ ఏ టైం మనకి ఇది టెంపుల్ లోపలనే సైడ్కి ఒక చిన్న పార్క్ అట్లా ఉన్నాయి. అక్కడ డిఫరెంట్గా అంటే వచ్చిన వాళ్ళందరూ కూర్చోనికి అట్లా ఉన్నది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకా ముందుకు వెళ్తే ఇంకొక దేవత ఉంది. లోపలనైతే మనకు పార్క్ అండ్ ఎగ్జిబిషన్ అన్నీ అందులోనే లోపలనే ఉన్నాయి. మేము కూడా చిన్న చిన్న గేమ్స్ అనేటివి ఆడినాం. అట్లా కంపేర్ మన సైడ్ ఎగ్జిబిషన్ పక్కకు వేరే పక్కకు ఉండి అండ్ మనకు జాతర ఆ వైబ్ అనేది వేరే ఉంటుంది. బట్ ఇక్కడనైతే కొంచెం డిఫరెంట్ ఉన్నది. మేమైతే కొన్ని గేమ్స్ అయితే ఆడినాం. సో కొంచెం అట్లా లిటిల్ బిట్గా ఎంజాయ్ చేద్దాం చూద్దాం అనేసి అయితే. అండ్ ఇది మేము ఆడిన గేమ్. సో అట్లా ఎంజాయ్ అయితే చేసినాం. అండ్ ఫైనల్గా ఏంటంటే ఒక బాదం జ్యూస్ తాగి బయటకైతే వచ్చేసినాం. నాకు మన హిందూ టెంపుల్ కల్చర్ ఎందుకో మంచిగా అనిపిస్తుంది. ఆ కుంకుమ పసుపు ఆ వైబ్ అనేది వేరే ఉంటుంది. కొంచెం నేనైతే అదైతే మిస్ అయినా. ఇక్కడనైతే టెంపుల్కి వచ్చిన ఫీలింగ్ అయితే రాలేదు. ఇది నార్త్ ఇండియా ఒక టెంపుల్. నాకైతే ఇట్లా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ప్లీజ్.